కరెంటులో దోపిడీ ఏంటి? ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాలా. ఎందుకయ్యా అంటే సరే దేవాదాయ శాఖ దుర్గగుడి బిల్లు ఇది పక్కన పెడదాం. ఈ ఎఫ్‌పిపిసిఏ ఈ నెలలో వస్తున్న బిల్లుల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎఫ్‌పిపిసిఏ ఛార్జెస్ 23/3 అట. ఎఫ్‌పిపిసిఏ ఛార్జెస్ 23/10 అట. ఎఫ్‌పిపిసిఏ ఛార్జెస్ 25/11 అట. ఒక్కొక్క వ్యక్తికి ఈ 3 కట్టాలట. అంటే అప్పుడెప్పుడో ఎక్కువ ఖర్చుతో కొన్నారట కరెంటు, కాబట్టి ఇప్పుడు పెట్టాలట. అదేంది విద్యుత్ వ్యవస్థ అంతా బాగు చేసేసాం, అంతా ఉంది, ట్రూ డౌన్ చేసేసాం అన్నారు. ట్రూ డౌన్ రాస్తున్నారు పక్కన. అది ₹50 ఉందంటే ఇది ₹500 ఉంటుంది భారం. ఈ దోపిడీ అయితే ఆగట్లేదు. అసలు ఎందుకు కట్టాలి ఇది ప్రజలు? ఏంటి ప్రజలు చేసిన తప్పు? సబ్సిడీలు ఇస్తే మీరు ఇచ్చుకున్నారు. ప్రజలకి ఏంటి సంబంధం? ప్రజలు ఎన్నికల్లో ఏం పోటీ చేయట్లేదు, ప్రజలు ఏం హామీలు ఇవ్వట్లేదు కదా. అదే సందర్భంలో ఎక్కువ కొంటే అది మీ తప్పు, మా తప్పు పెట్టవద్దు. మాకేం మీరందరూ ఏం చెప్తున్నారు? తక్కువ కొన్నామని చెప్తున్నారు. చెప్పి మళ్ళీ ఈ దోపిడీ ఏంటి? ఇది సమాధానం చెప్పాల్సిన అవసరం.